ఫ్రెండ్స్, మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. దాంట్లో ఫస్ట్ డే అమ్మవారి అవతారం వచ్చేసి శైలపుత్రి అవతారం. ఆ శైలపుత్రి అవతారం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పర్వతరాజుకి కూతురుగా పుడుతుంది అమ్మవారు. సో మనకు ఆ పేరు వచ్చింది ఆ అమ్మవారికి. అండ్ మీకు ఈ అమ్మవారి స్టోరీ అర్థం అవ్వాలంటే మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలంటే ఫ్లాష్ బ్యాక్ లాగా. సో ఇది సతీదేవి స్టోరీ అనమాట. సతీదేవి శివుడు వివాహం చేసుకుంటారు, కానీ అది సతీదేవి వాళ్ళ ఫాదర్ అయిన దక్షుడికి అసలు ఇష్టం లేదు. సో దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని చేయాలనుకుంటాడు. సతీదేవిని శివుడిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ పిలుస్తాడు. అయితే సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్దామని అనుకుంటుంది, కానీ శివుడు వద్దు అని వారిస్తూనే ఉంటాడు. కానీ తండ్రి మీద మక్కువతో సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దక్ష ప్రజాపతి శివుడిని అవమానించడం వల్ల ఆ బాధను తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞంలోనే ఆహుతి అయిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న శివుడు వచ్చి దక్ష ప్రజాపతి శిరస్సును ఖండించగా యజ్ఞం మధ్యలో ఆగిపోతే లోకాలకి చేటు అని అందరూ ప్రార్థిస్తే ఒక మేక తలకాయని దక్షునికి పెట్టి బ్రతికించి యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. కానీ ఆ బాధలో శివుడు లోకాన్ని అంతా అల్లకల్లోలం చేస్తూ నిప్పులు చెరుగుతూ ఉంటే ఆ అమ్మవారిని చేతిలోకి తీసుకుని శివుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ టైంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని అమ్మవారి మీద ప్రయోగిస్తాడు. అలా ప్రయోగించడం వల్ల అమ్మవారి శరీరం 18 ముక్కలుగా విడిపోతుంది. అలా విడిపోయిన శరీరం మన భారతదేశంలో చాలా చోట్ల పడుతుంది. అవే 18 అపురూపమైన శక్తిపీఠాలు.